ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సొస్తుంది. మిడిల్ కేస్ అక్వాటిక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రోడన్స్ అయితే రివీల్ చేశాం కదా! ముందుసారి నా వీడియోలో ఫార్మ్ టూర్‌లో అయితే ఫిషెస్‌తో పాటు కొన్ని పెట్స్ అనేది పెంచుతున్నానని. సో, వాటి యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో, ఇవి వచ్చేసి గిన్ని పిగ్స్ మాట. నా దాంట్లో తెచ్చిన గిన్ని పిగ్స్ ఇవి. సో, వీటిని తెచ్చి ఒక నెల రోజులైతే అవుతుంది. ఎందుకంటే వీటిని ఉంటాయో ఉండవో అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. సో, రొడాన్స్ నేను ఎప్పుడు పెంచలేదు కాబట్టి వీటినైతే తీసుకొచ్చాను. సో, ఇవి వచ్చేసి గిన్ని పిగ్స్ అండి. ఇవి చూడడానికి ఎలాగ ఉంటాయంటే అటు కుందేలులాగా అటు ఎలకలాగా ఉంటాయి. చాలా క్యూట్గా అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎంత స్పీడ్కి అయితే పరిగెడుతున్నాయో. ఇవే మాట గిన్ని పిగ్స్. ఇవి నెల రోజుల నుంచి నా దగ్గర ఉన్నా సరే నాకు ఇంకా మజ్జిగ అయితే అవ్వలేదు. అంటే నా దగ్గరికి వస్తే పిలవగానే నేను నా దగ్గర భయపడకుండా ఉంటాయి. కానీ చెయ్యి మెట్టి నిమురుదామంటే దూరంగా పారిపోతాయి అన్నమాట. చెయ్యి అంటే కొంచెం భయంగా అయితే ఉంటుంది వీటికి. సో, ఇవి వచ్చేసి నేను పెంచుకుంటాను అనమాట. ఇవి కోడి పిల్లలాగా కీ 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 అని సౌండ్ అనేది చేస్తే అది చాలా క్యూట్గా ఉంటుంది. సో, ఇది వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. 800 పెయిర్ పడ్డది నాకు. బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. పెద్దవి అయితే ఉన్నాయి కానీ ఈ చిన్నవి 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. త్రియో కలర్ అంటారు వీటిని. ఇక చూసారా నేను చిటికేస్తే దగ్గరికి వస్తాయి కానీ చేయి పెట్టినప్పుడు మాత్రం దూరంగా పారిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు బాగా ఆకలి మీద ఉన్నాయి కాబట్టి ఇదిగోండి చూసారు చేయి పెడితే దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో, వీటికైతే నేను రోజు గడ్డి అనేది పెడుతూ ఉంటాను. సో, మీరు కూడా గిన్ని పిగ్స్ అనేది పెంచుకుంటున్నారనుకోండి, ఒకసారి పక్కెళ్ళంటారు సార్ ఇప్పుడు గిన్ని పిగ్స్ అనేది పెంచుతున్నారనుకోండి, వాటికి ఫ్రెష్ గ్రెడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. మీరు పెట్టినా దానికి మంచిగా వాష్ అనేది చేసుకోండి. ఎందుకంటే దాని మీద మట్టి కానీ పురుగులు కానీ ఇంకేమైనా ఉండొచ్చు. సో, అలాగా రోజు పచ్చగడ్డి అనేది కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మన గిన్ని పిగ్స్కి ఫైబర్ అనేది చాలా అవసరం. ఫైబర్ కానీ లేకపోతే ఇంక అంతే ఏం చెప్పలేమంట. పొద్దున్న లేచేటప్పుడు మీ గిన్ని పిగ్ బతికుండదు. సో, గిన్ని పిగ్స్కి ఫుడ్ ప్రకారం చూసుకుంటే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఇవి పెట్టకూడదు ఇవి పెట్టాలి అని ఉంటాయి. ఇవి చాలా సెన్సిటివ్గా అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క గిన్ని పిగ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా అయితే ఉంటాయి. వీటికి పెట్టకూడదు పెట్టామంటే ఇట్టే తేడా చేసేస్తుంది. మెడిసిన్ కూడా వేసే లోపటికే చనిపోతాయి. సో, వీరికి గైడెన్స్ అనేది వేరే వీడియోలో చెప్తాను సెపరేట్ అనేది. ఇది కేవలం చూపించడానికి వాటి గురించి మినిమం చెప్పడానికి. సో, మీరు రోడన్స్ పెంచుకోవాలని అనుకుంటే వాటికి ఖచ్చితంగా కేజ్ అనేది ఉండాలి. ఇంకా వాటికి మీరు ఫుడ్ పెట్టగలరో లేదో చూసుకోవాలి. ఎందుకంటే గిన్ని పిగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా అయితే తింటాయి. కుందేలతో కొంచెం సమానంగా తింటాయి అన్నమాట కుందేలతో. ఇప్పుడు కనబడుతున్న పచ్చగడ్డ ఉన్నది చూసారా, ఇవి చిన్నవి ఉన్నాయి కదా, సింగిల్ సిట్టింగ్లో ఇప్పుడు మొత్తం తినేస్తాయి ఇవి. సో, ఇప్పుడు కెమెరా పెట్టడం వల్ల కొంచెం సిగ్గుపడుతున్నట్టునే, లేకపోతే నోట్లో 2-3 ఆకర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి నవ్వులతోని. ఇదిగోండి ఇది వచ్చేసి మన ఫీమేలు, ఇంక ఇది వచ్చేసి మన మేలు. ఈ ఫీమేల్ మెయిన్లీ అయితే నేను ఇప్పుడు సపరేట్ అనేది చేయాలి. అది ఎందుకు చేయాలో మళ్ళీ వీడియో చేస్తాను. గిన్ని పిగ్స్ కేర్ అండ్ గైడెన్స్ గురించి చెప్తాను వేరే వీడియోలో, ఎందుకు కేర్ చేయాలని. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి చూసారా భయపడిపోతుంది ఏలు పెట్టిన. సో, ఇది కొంచెం అలవాటు పడ్డది నా చేతికి అయితే. ఫీమేల్ కొంచెం భయపడదన్నమాట ఇది. కానీ మేల్ మాత్రం భయపడిపోవచ్చు, చాలా భయపడుతుంది. కానీ ఫస్ట్ మేల్ అనేది నా దగ్గరికి వచ్చేది, ఫీమేల్ వచ్చేది కాదన్నమాట. అస్సలు భయపడిపోయేది. ఇప్పుడు నిమిడుతున్నాను చూడండి, ఇదే భయపడిపోయేది అన్నమాట నా దగ్గరికి స్టార్టింగ్లో. అది దగ్గరికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రివర్స్ అయింది. ఇది భయపడలేదు, ఇది భయపడిపోతుంది. చూడండి ఇగో అదిగో చూసారా భయపడిపోతుంది. సో, వీటికి ఏ పేర్లు పెట్టాలో కింద కమెంట్ అనేది చేయండి. మంచి పేర్లు అయితే చూడండి, మంచి పేర్లు అయితే పెడదాం వీటికి. మన ఛానల్లో అయితే ఇవి అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఎప్పటికీ మనతో పాటు ఉంటాయి. ఎవరికి ఇది సేల్ అనేది చేయను, కేవలం నేను పెంచుకోవడానికి మాత్రమే తీసుకొచ్చాను. బిజినెస్ పర్పస్ కింద ఏమీ కాదు. సో, గిన్ని పిగ్స్ని నెల రోజులు పెంచిన తర్వాత నాకు రోడాన్స్ని ఎలా చూడాలి, ఎలా టేక్ కేర్ తీసుకోవాలి, లేదా నేను చూడగలనా, నాకు సెట్ అవుతాయా నా వెదర్కి అని చూసుకొని, సో, నేనైతే రోడాన్స్ని అయితే పెంచగలను కాబట్టి ఇంకో వెరైటీ రోడన్ అయితే తీసుకొచ్చాను నేను. సో, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చానని తర్వాత చెప్తాను. వీటి కూడా కేర్ అండ్ గైడెన్స్లో సెపరేట్ వీడియోలో చెప్తాను. సో, ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ మైట్స్ మాట. అంటే ర్యాట్స్, ఇవి ఫ్యాన్సీ ర్యాట్స్. ఇదిగోండి చూసారు కదా, ఇది వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే. ఇది ఆల్బైనో కొంచెం రావట్లేదు, ఇది ఎక్కువ భయపడుతుంది అన్నమాట. ఆల్బైనో రెడ్ ఐస్ చూసారు కదా, ఎర్రటి చింత పిక్కలంటే కళ్ళు చూసారు కదా, చూడడానికి భయం వేస్తుంది అందరికీ. కానీ అలా ఏం కాదు, అస్సలు కరవనే కరవ. ఇవి చాలా మంచివి చూడండి.
ఇది వచ్చేసి హుడెడ్ ర్యాట్ అంటారు దీన్ని. హుడెడ్ ర్యాట్ అనమాట. దీని ఫేస్ మొత్తం బ్లాక్ వచ్చి ఈప్ మీద ఒక చార్ వస్తుంది. ఇది ఒక హుడెడ్ ర్యాట్. ఇంకా ఇది వచ్చేసి మన హస్కీ ర్యాట్ అనమాట. మంచిగా దీనికి డిమాండ్ అనేది ఉంటుంది. హస్కీ ర్యాట్ ఇది నాకు చాలా ఇష్టం. దీన్నే తెచ్చుకుంటున్నాను అనమాట. పేరైనా తెచ్చుకుందాం అనుకున్నాను హస్కీ ర్యాట్. సో అది కుదరకపోయేసరికి ఈ రెండిట్లని అయితే తీసుకొచ్చాను. మూడు కర్రస్. మీరు హుడెడ్ ర్యాట్ హస్కీ ర్యాట్ ఒకటే అనుకుంటారు కానీ కాదు. హుడెడ్ ర్యాట్ బ్లాక్ వస్తుంది. హస్కీ ర్యాట్ వచ్చేసి మన హస్కీ కుక్క ఉంటుంది కదా, హస్కీ బ్రీడ్. సో ఆ టైప్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. దాని యొక్క కలరేషన్ అనేది ప్యాటర్న్ అనేది అచ్చం హస్కీ లాగా ఉంటుంది చూడండి. అందుకే దానికి హస్కీ ర్యాట్ అని పేరు వచ్చింది. చూసారు కదా. సో ఇవి ఏమాత్రం కలవండి నా దగ్గర ఉన్నవి. ఇవి వచ్చేసి ఒక 2.5 మంత్స్ ఓల్డ్ అన్నమాట. ఇవి వచ్చేసి 2 నెలల పిల్లలు. ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. ఇంకా గిన్ని పిక్స్ కూడా 2 నెలలు 3 నెలల పిల్లలే. అవి కూడా చాలా పెద్దవి అయితే అవుతాయి. వీటిని అయితే కింద పెడితే ఆ కణంలోకి ఈ కణంలోకి వెళ్ళిపోతున్నాయని నేనైతే ఒక పెద్ద కుండీ అయితే ఉంది, ఆ కుండీలోకి అయితే పెడుతున్నాను. ఆ కుండీలో ఆ చెట్టు ఎక్కి ఆడుకోవడాలు కట అన్నీ చేస్తూ ఉంటాయి. సో ఇలా అయితే మనం బాగా రోడాన్స్ని అయితే పెంచుకోవచ్చండి. సో మీరు అనుకుంటూ ఉంటారు ఎలకలు ఆవిడ పెంచుతారు బాబు ఇలాగుందేటి అని అనుకుంటున్నారు. సో అందరూ కూడా మందు పెట్టి మేము చంపేస్తూ ఉంటాం, నువ్వేటి బ్రో ఇలా అంటున్నావు అంటారు కదా. వాళ్ళకి ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి కొరియా దేశం గురించి అందరికీ తెలుసు. అమ్మాయిలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో అక్కడ ఉన్న యూత్ అంటే ప్రజలు ఇప్పుడు యూత్ మాట. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అనేవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పెళ్ళైన జంట కొన్ని రోజులకి ఖచ్చితంగా నీ పెళ్ళైన జంటకి గొడవలు అనేది వస్తాయి. ఏదో దాంట్లో మనస్పర్ధలు అని జరుగుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు సర్దుకోవడం మానేసి వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా ఒకరికి ఒకరు రెచ్చిపోయి ఒకరికొకరు తిట్టేసుకుని వీళ్ళైతే విడిపోవడం అనేది మొదలు పెట్టారన్నమాట. అంటే అక్కడ మొత్తం మ్యారేజెస్ జరిగిన ఏజ్ అంట కూడా కలిసి ఉండట్లేదు. అందరూ కూడా డైవర్స్ చేసుకుంటున్నారు. ఇలాగా మోసాలు చేసుకుంటూ ఒకరికొకరికి దంపతులు ఇలా దెబ్బలాటలు చూసి పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్ళి అయితే ఇలాగే ఉంటుంది కాబట్టి మనం సింగిల్గానే ఉండిపోదామని వీళ్ళైతే డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. ఇంకా ఇలా విడిపోతూ ఉంటూ వాళ్ళైతే ఒక లాయర్ని అయితే కన్సల్ట్ అయ్యి విడాకులు అనేది తీసుకుంటున్నారు. దీనివల్ల ఒంటరితనం అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ కొరియా దేశంలో సగం మంది జనాభా అంతా కూడా ఈ ఇష్యూ వల్లే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఈ ఒంటరితనం అనేది పోవడం కోసం వాళ్ళు సరదాగా పెట్స్ని అయితే డాగ్స్ని ఎక్కువగా పెంచడం అనేది మొదలెట్టారు రీసెంట్గా. ఎందుకు పెంచుతున్నారంటే డాగ్ అనేది అఫోర్డబుల్గా ఉంటుంది, ఇంకా మనిషితో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే యానిమల్. దానివల్ల వీళ్ళు ఎక్కువగా పెట్స్ని పెంచేవారు కొరియా వాళ్ళు. పెంచి వీళ్ళు ఎక్కువగా వాటితో అటాచ్మెంట్ అనేది బాగా పెంచుకున్నారన్నమాట. చాలా ఎక్కువ మంది అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా డాగ్ ఉంటుంది. సో బాగా పెంచుకొని వాటితో కనెక్షన్ బాండ్ అనేది బాగా పెంచుకున్నారు. ఎంతవరకు అంటే వాటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాటి కొడుకుల్లా చూసుకునేవారు. సో ఇదంతా మాకు చెప్తున్నా బ్రో, కుక్కలు అందరూ పెంచుతారు కదా అంటారు కదా. సో అక్కడికే వస్తున్నాను. మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. కొరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కుక్క మాంసం తింటారు. ఇది నిజమే. వీళ్ళు ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి అయితే ఈ కుక్క మాంసాన్ని అయితే తింటారు. మనం అయితే చూడండి మార్కెట్లో చేపలు, రొయ్యలు, మేకలు, కోళ్ళని అయితే ఎలా తింటామో సో వీళ్ళు కుక్కలను అయితే అలా తెచ్చుకొని వేరే దేశాల నుంచి మరీ ఇంపోర్ట్ చేసుకొని మరీ తింటారు. స్ట్రీట్ డాగ్స్ని వీటిని. సో ఎవరైనా ముసలి పడిపోయిన కుక్కలను కూడా ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ డాగ్స్తో పాటు అటాచ్మెంట్ పెరగడం వల్ల వీళ్ళు అక్కడున్న ప్రజలు వీటిని చంపకూడదు, వీటిని మనం ప్రేమించాలి, ఇవి కూడా ప్రాణాలే అని చెప్పి ర్యాలీ చేయడం మొదలుపెట్టారు. సో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ర్యాలీ చేయడం వల్ల అక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది కుక్కలు తినడం అనేది బ్యాన్ చేసింది. చూశారు కదా. ఇది నిజంగానే జరిగింది. కావాలంటే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే ఎందుకంటే చూడండి వీళ్ళు కుక్కని పెంచుకోవడం వల్ల ఆ దేశం మొత్తం అంతా కూడా ఆ కుక్కని వేరే కోణంలో చూడడం మొదలుపెట్టారన్నమాట. వాళ్ళు కోళ్ళని మేకలను తిన్నంత ఈజీగా కుక్కలను తినడం మొదలుపెట్టారు కదా ఎప్పటి నుంచో. సో వీళ్ళు పెంచుకొని వాటి యొక్క విలువ తెలుసుకోవడం వల్ల వాటిని అయితే బ్యాన్ తీసేశారు. అంటే వాటికి తినడం బ్యాన్ చేసేసారు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా జంతువుల్ని పూజించండి, వాటిని జాగ్రత్తగా పెంచండి అని చెప్తారు. సో జంతువు పెంచడం అనేది మనం ప్రోత్సహించాలన్నమాట నేటి తరానికి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే కొన్ని గుణాలు అనేవి ఉంటాయి. సో వీటి విలువలు అనేవి మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ భూమి మీద పుట్టిన మనిషి అంటే మనిషి తప్పించి భూమి మీద పుట్టిన ప్రతి జంతువు కూడా
ప్రకృతికి ఏదో విధంగా సహాయపడుతుంది ఒక మనిషి తప్పించి. సో మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మనం జంతువులు అనేది పెంచుకోవడం వల్ల వాటి యొక్క విలువలు అనేవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు కొరియా దేశం మొత్తం కూడా కుక్క యొక్క విలువ అనేది తెలిసింది. సో అలాగే మనం కూడా మంచి వెరైటీ జంతువులు అనేవి పెంచడం వల్ల మనం వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, లేదా వాటి నుంచి మనకి మంచి ఉపయోగాలు రావచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకి మంచిది అనేది జరగచ్చు వాటికి కూడా. సో ఏంటంటే పెంచినప్పుడు ఒకవేళ వైల్డ్లోని కనబడ్డది అనుకోండి, సో దాన్ని ఏం అనొద్దు అని అంటారు అందరు కూడా. దాన్ని చంపేయడం లాంటివి కానీ దాన్ని తరవడం లాంటివి చేయరన్నమాట. సో అలాగా జంతువుల మీద ఇలాంటి యానిమల్ అబ్యూస్ కానీ ఎలాంటి ఒక అటాక్స్ అనేవి జరగడం అనేది ఆగిపోతూ ఉంటాయి ఈ యొక్క జంతువు పెంచడం వల్ల. సో నేను చెప్పిన వీడియో అనేది బాగా ఉందో లేదో చెప్పండి. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.